అందరికీ నమస్కారం. ఈరోజు పాలిటీ అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో ముఖ్య విషయం, రేపటి నుంచి అంటే జూలై 24వ తేదీ నుంచి ఒక వారం రోజుల పాటు యూనియన్ బడ్జెట్ అలాగే ఎకానమిక్ సర్వేకి సంబంధించినటువంటి స్పెషల్ మాడ్యూల్స్ నేను ప్రొడ్యూస్ చేయబోతున్నాను. అవి యథావిధిగా 10 AM విత్ జీవీఆర్ సార్ ఈ సిరీస్ లాగే ఉదయం పూట అప్లోడ్ చేయబడతాయి. కాబట్టి ఆ మాడ్యూల్స్ చాలా ఇంపార్టెంట్, తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఎందుకంటే యూనియన్ బడ్జెట్, ఎకానమిక్ సర్వే ఈ రెండు మీరు బాగా అర్థం చేసుకోగలిగితే మీకు తేలిగ్గా ఎకానమీకి సంబంధించినటువంటి ఏదైనా న్యూస్ రిపోర్ట్ అర్థమవుతుందన్నమాట. అందుకని యూనియన్ బడ్జెట్, ఎకానమిక్ సర్వే ఒక వారం రోజుల పాటు నేను రేపటి నుంచి అంటే జూలై 24వ తేదీ నుంచి ప్రొడ్యూస్ చేయబోతున్నాను. తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరే, 20 చిన్న చిన్న ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. 1, మైక్రోసాఫ్ట్ అవుటేజ్. మీ అందరూ పేపర్లో చదివి ఉంటారు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే అది హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్య ఉన్నటువంటి ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే మెషిన్ని తయారు చేస్తాం మనం. అంటే ఒక కంప్యూటర్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, అవి తయారు చేయబడిన తర్వాత ఆ మెషిన్ అర్థం చేసుకోవటానికి, అంటే మనం రకరకాల సాఫ్ట్వేర్స్ రన్ చేసినప్పుడు మన మైండ్లో ఏముందో, ఆ సాఫ్ట్వేర్లో ఏముందో అదంతా కూడా ఆ మెషిన్కి అర్థం కావాలి కదా. అర్థమైతేనే కదా ప్రాసెస్ చేసేది. అందుకని ఆ హార్డ్వేర్కి అంటే ఆ మెషిన్కి, మెషిన్లో ఉన్నటువంటి సర్క్యూట్స్కి, మెషిన్లో ఉన్నటువంటి చిప్స్కి, అలాగే మనం రకరకాల ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఉంటాం, వాటి రెండింటిని అనుసంధానించేది. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం రన్ చేసేటువంటి రకరకాల అప్లికేషన్స్ని, ప్రోగ్రామ్స్ని, వీటన్నిటిని అర్థం చేసుకోగలిగినటువంటి కేపబిలిటీ ఇచ్చేది ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఇంటర్ఫేస్ హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి, అది ఆపరేటింగ్ సిస్టమ్. ఇక డెస్క్టాప్కి వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్స్లో దాదాపు 70%, 73% ఎంతో ఉంది, అది మైక్రోసాఫ్ట్ విండోస్. సో మైక్రోసాఫ్ట్ విండోస్ యొక్క షేర్ ప్రపంచవ్యాప్తంగా 73% ఉంది. ఇక డిస్టెంట్ సెకండ్ ప్లేస్లో మ్యాక్, యాపిల్కి సంబంధించినటువంటి ఐఓఎక్స్ మ్యాక్ ఉంది కదా, అది అరౌండ్ 15% అనుకుంటారు. తర్వాత ఓపెన్ సోర్స్ లినక్స్ ఏదైతే ఉందో అది కేవలం 4% అనమాట. మైక్రోసాఫ్ట్ విండోస్ యొక్క మార్కెట్ షేర్ దాదాపు 10-15 ఏళ్ల క్రితం ఇంకా ఎక్కువ ఉండేది, 90% దాకా ఉండేది. అది ఇప్పుడు తగ్గుకుంటూ వచ్చినప్పటికీ కూడా 73% మార్కెట్ షేర్ ఈ డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో వాళ్ళకి ఉందన్నమాట. ఇక మొబైల్ విషయానికి వస్తే ఆపరేటింగ్ సిస్టమ్స్ మీ అందరికీ తెలుసు, ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్. ఆండ్రాయిడ్ మార్కెట్ షేర్ అరౌండ్ 70% ఉంది, ఐఓఎస్ మార్కెట్ షేర్ అరౌండ్ 27-28% ఉంది. అర్థమైంది కదా. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ గురించి. మొన్న సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ క్రౌడ్ స్ట్రైక్ ఒక సంస్థ పేరు, ఇది సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ అన్నమాట. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఫర్మే, అందులో డౌట్ లేదు. వాళ్ళు ఒక అప్డేట్ని, అంటే ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ని పుష్ చేస్తున్నారు మైక్రోసాఫ్ట్ విండోస్లో. ఆ సెక్యూరిటీ అప్డేట్ అది ఫాల్కన్ అన్నమాట. దాన్ని పుష్ చేసేటప్పుడు ఏదో తేడా వచ్చింది. అది ఈ మైక్రోసాఫ్ట్ విండోస్కి సంబంధించినటువంటి ఈ ఆపరేటింగ్ సిస్టమ్తో ఎక్కడో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అందుకని సిస్టమ్స్ అన్నీ క్రిపుల్ అయిపోయాయన్నమాట. ఇక్కడ అన్నీ క్రిపుల్ అవ్వలేదు, మీ సిస్టమ్ నా సిస్టమ్ క్రిపుల్ అవ్వలేదు. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ఏదైతే చేశారో అది కంపెనీలకి సంబంధించిన ఎయిర్లైన్ సంస్థలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఒక కనీసం 1000 కంప్యూటర్స్ని మేనేజ్ చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాటికి వర్తించేటువంటి అప్డేట్ అనమాట. అందుకే అవే ఎఫెక్ట్ అయ్యాయి, మీ ల్యాప్టాప్ నా ల్యాప్టాప్ ఎఫెక్ట్ అవ్వలేదు. అర్థమైంది కదా. ఇక అవుటేజ్ అంటే ఏమిటి? సిస్టమ్స్ క్రిపుల్ అయిపోవటం అనమాట. అంటే
ఆ సిస్టమ్స్ ఏమీ పని చేయలేకపోవటాన్ని అవుటేజ్ అంటాం. అర్థమైంది కదా. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ అవుటేజ్ అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉన్నటువంటి 85 లక్షల దాకా కంప్యూటర్లు కొన్ని గంటల పాటు పనిచేయకుండా పోయాయి. అందుకే ఎయిర్లైన్ క్యాన్సలేషన్స్ చూసాం, ఇంకా రకరకాల ఇబ్బందులు చూసాం. క్రౌడ్ స్ట్రైక్ అనేది ఒక థర్డ్ పార్టీ అని చెప్పచ్చు. వాళ్ళు ఈ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ వాళ్ళు ఒక అప్డేట్ని పుష్ చేశారు. పుష్ చేసినప్పుడు అది ఏదో చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చి సిస్టమ్స్ అన్నీ కూడా క్రిపుల్ అయిపోయాయి. దాన్ని అవుటేజ్ అన్నారు. ఇక సెర్ట్ ఇన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా, దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో ఉంటుంది. 20 ఏళ్ల క్రితం దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక నోడల్ అథారిటీ అనమాట సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. ఇక బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే మీకు స్క్రీన్ అంటే ఒక కంప్యూటర్ సిస్టమ్ క్రిపుల్ అయిపోయినప్పుడు, అంటే రీసెంట్గా జరిగినటువంటి సంఘటనను మీరు దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు స్క్రీన్ బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. బ్లూ కలర్లోకి వచ్చేసి డిస్ఫంక్షనల్ అయిపోతుంది. దాన్ని ఏమంటారంటే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటారు. అంటే కంప్యూటర్ సిస్టమ్ క్రిపుల్ అయిపోవటం అనమాట. అర్థమైంది కదా. సో ఈ 4 ఈ మధ్య జరిగినటువంటి సంఘటనకి అనుగుణంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత 341(1), 341(2) ఎందుకని వార్తల్లోకి వచ్చాయంటే ఈ మధ్య సుప్రీంకోర్టు చెప్పింది, ఏదైనా సరే కొత్త కమ్యూనిటీని ఎస్సీ కావచ్చు, ఎస్టీస్ కావచ్చు, కొత్తగా యాడ్ చేయటం కానీ లేకపోతే డిలీట్ చేయటం కానీ అది గవర్నర్స్ పరిధిలో ఉండదు, అది పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మీరు ఆర్టికల్ 341కి వెళ్ళారనుకోండి, 341(1) ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద గవర్నర్ ఇచ్చేటువంటి రికమెండేషన్స్కి అనుగుణంగా ఫస్ట్ లిస్ట్ని ప్రెసిడెంట్ పబ్లిష్ చేస్తారు షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి. 341లో చెప్పబడింది. ఇక 341(2) ఏం చెప్తుంది? ఫస్ట్ లిస్ట్ పబ్లిష్ అయిన తరువాత ఏదైనా లిస్ట్ని యాడ్ చేయాలన్నా, లిస్ట్లో ఏదైనా ఒక కమ్యూనిటీని యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా అది గవర్నర్కి అధికారాలు లేవు, అది పార్లమెంట్ మాత్రమే చేయగలవు. అలాగే ఇంకోటి ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణాన్ని కాసేపు పక్కన పెడితే దానికి ఒక ప్రొసీజర్ని కూడా డివైజ్ చేయడం జరిగింది. వీళ్ళు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ ఒప్పుకోవాలి, అలాగే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఒప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రపోజల్ వచ్చిన తర్వాత ఈ 2 ఒప్పుకుంటేనే అప్పుడు అది పార్లమెంట్ దాకా వెళుతుంది. సో ఇది ప్రొసీజర్ అనమాట. అంతే తప్పిస్తే ఎస్సీస్ ఎస్టీస్లో గవర్నర్కి ఇంక్లూడ్ చేయడానికి, డిలీట్ చేయడానికి అధికారాలు లేవు అని చెప్పి సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పిచ్చింది, మళ్ళీ రీటరేట్ చేసింది. తర్వాత డిఫెన్స్ ప్రొడక్షన్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంటే డిఫెన్స్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఈ మధ్య స్కై రాకెట్ అంటే బాగా పెరిగిపోతున్నాయి. శుభ పరిణామం. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరగడం అనేది శుభ పరిణామం. మీ అందరికీ తెలుసు బ్రహ్మోస్ మిస్సైల్స్ని కూడా మనం ఫిలిప్పైన్స్కి, బ్రహ్మోస్ అంటే జాయింట్ ప్రాజెక్ట్, ఇండియా అలాగే రష్యా జాయింట్ ప్రాజెక్ట్, 2 రివర్స్ నేమ్ని బేస్ చేసుకొని ఈ మిస్సైల్స్ యొక్క పేరుని ఇచ్చేయడం జరిగింది. ఇక డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో మనం చూస్తే ముందుకు దూసుకెళ్ళిపోతున్నాం. ఇక డొమెస్టిక్ డిఫెన్స్ ప్రొడక్షన్ కూడా పెరుగుతూనే ఉంది. అయితే ఇబ్బంది ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే ప్రైవేట్ సెక్టర్ షేర్ పెంచాలి అని చెప్పి ప్రభుత్వం భావించింది, సంకల్పించింది. ప్రైవేట్ సెక్టర్ షేర్ పెంచాలి అని చెప్పి. అయితే ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ షేర్ పెరగటం లేదు. గత 5-6 ఏళ్ల నుంచి 25 to 30% ఆ రేంజ్లోనే ఉంది. డిఫెన్స్ ప్రొడక్షన్లో ప్రైవేట్ సెక్టర్ షేర్ పెరిగితే అడ్వాంటేజెస్ ఏమిటి? ఇన్నోవేషన్ వస్తుంది, క్రియేటివిటీ వస్తుంది, కొత్త కొత్త ప్రోడక్ట్స్ తయారవుతాయి, వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ తయారవుతాయి. అప్పుడు మన ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించవచ్చు. మనకి డిఫెన్స్కి సంబంధించినట్లయితే మనం ఇంపోర్ట్ డిపెండెన్స్ చాలా ఎక్కువ అని మీ అందరికీ తెలుసు. సరే, M23 రెబల్స్ ఈ మధ్య వార్తల్లోకి రావడం జరిగింది. M23 రెబల్స్ అంటే M23 అంటే మార్చ్ 23 అనమాట. దాదాపు 10-12 ఏళ్ల క్రితం వీళ్ళకి, అలాగే అక్కడ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వీళ్ళేమో నార్త్ కివు అనేటువంటి ప్రాంతంలో అనమాట. అక్కడ గొడవ జరిగింది, చాలా రోజుల పాటు అంతర్యుద్ధం జరిగింది.
ఈ M23 రెబెల్స్ అనేవాళ్ళు మాటి మాటికి వార్తల్లోకి వస్తూ ఉంటారు. తర్వాత మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్, వీటి గురించి మనం చెప్పుకోవాలంటే ఒకరోజు పూర్తి లెక్చర్నే కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. మనీ బిల్ అనేటువంటిది మీరు గమనిస్తే ఆర్టికల్ 110లో చెప్పబడింది. ఇక ఫైనాన్షియల్ బిల్ అనేది 117 అనుకుంటాను. అందులో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇక మనీ బిల్కి ఫైనాన్షియల్ బిల్కి తేడా ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఇంకొక రోజు పాలిటీ లెక్చర్లో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్. మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్స్, అలాగే ఆర్టికల్ 109లో ఏం చెప్పబడింది, 110లో ఏం చెప్పబడింది, 117లో ఏం చెప్పబడింది ఇంకో లెక్చర్లో చూద్దాం. ఈ మనీ బిల్ గురించి నేను ఎందుకు ప్రస్తావించానంటే కొన్ని ట్రిబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేయటం, పార్లమెంట్లో ట్రిబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సంబంధించినటువంటి దాన్ని కూడా మనీ బిల్లో చేర్చి రాజ్యసభని స్కిప్ చేసి, అంటే రాజ్యసభకి లిమిటెడ్ పవర్స్ కదా మనీ బిల్కి సంబంధించి, మనీ బిల్ సర్టిఫికేషన్ ఏమో స్పీకర్ చేస్తారు. సో అందుకని రాజ్యసభలో మెజారిటీ లేనప్పుడు ఈ రకమైనటువంటి షార్ట్ సర్క్యూటింగ్ చేస్తూ ఉంటాయన్నమాట గవర్నమెంట్స్. ఇలా కొన్ని బిల్స్ని మనీ బిల్స్ అని చెప్పి పాస్ చేయటం వల్ల ఇప్పుడు అది సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్ బెంచ్ దాని గురించి విచారణ చేస్తోంది. అందుకే మనీ బిల్ వార్తల్లోకి వచ్చింది. వరల్డ్ పాపులేషన్ డే మనం జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డేని జరుపుకున్నాం. ఈ వరల్డ్ పాపులేషన్ డేకి సంబంధించి వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ అనేటువంటి రిపోర్ట్ని యునైటెడ్ నేషన్స్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మన దేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది 2054వ సంవత్సరం దాకా ఉంటుంది. అంటే రాగల 30 ఏళ్ళు మన దేశం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలంటే ఈ 30 సంవత్సరాలని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏమిటి? కంటిన్యూస్గా వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పర్సంటేజ్ పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పర్సంటేజ్ పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. ఇక డెమోగ్రఫిక్ డివిడెండ్ లేదు అంటే డిపెండెన్సీ రేషియో, అంటే డిపెండెంట్స్ పెరిగిపోతూ ఉంటారు యాజ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్. సో రాగల 30 సంవత్సరాలు మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. కాబట్టి మనం 2054 కల్లా డెవలప్డ్ కంట్రీగా రూపాంతరం చెందాలి. అదర్వైజ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీలో స్ట్రక్ అయిపోతాం అనమాట. అర్థమైంది కదా? మన ప్రభుత్వం వికసిత్ భారత్ గోల్ 2047కే మనం డెవలప్డ్ కంట్రీ కావాలని చెప్పి. సరే, ఈ వరల్డ్ పాపులేషన్ డేకి ఆరిజిన్ ఏమిటి? ఇదేమిటంటే ప్రపంచ జనాభా 1987 అనుకుంటాను జూలై 11వ తేదీకి 500 కోట్లు చేరింది. 87 ఆ ప్రాంతంలో 500 కోట్లకి చేరినప్పుడు అప్పుడు యునైటెడ్ నేషన్స్ UNDP ఏదైతే ఉందో వరల్డ్ పాపులేషన్ డే ఉండాలి అని చెప్పి రికమెండ్ చేయటం, UN జనరల్ అసెంబ్లీ 1990లో పాస్ చేయటం, అట్లా ఈ వరల్డ్ పాపులేషన్ డేని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అది జూలై 11వ తేదీ. మొన్న కూడా అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు గ్లోబల్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ని మీరు ఒక్కసారి గమనించినట్లయితే ప్రపంచ జనాభా 2082 దాకా పెరుగుకుంటూనే పోతుంది. ఆ తర్వాత తగ్గటం మొదలవుతుంది. మన దేశ జనాభా 2062 దాకా పెరుగుకుంటూనే పోతుంది, తర్వాత తగ్గటం మొదలవుతుంది. అయితే ఈ శతాబ్దం అంతా కూడా 2100 దాకా కూడా మన దేశమే మోస్ట్ పాపులస్ కంట్రీ. అలాగే కాలం గడిచే కొద్దీ పాకిస్తాన్ 3వ దీంట్లోకి వస్తుంది. ప్రస్తుతం మోస్ట్ పాపులస్ కంట్రీస్లో మొదటిది మనది, 145 కోట్ల దాకా ఉన్నట్టుంది. చైనా 141 crores. చైనా పాపులేషన్ తగ్గుకుంటూ పోతుంది. తర్వాత మూడోది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అరౌండ్ 35 కోట్లు ఆ రేంజ్లో ఉన్నట్టుంది. తర్వాతి ప్రశ్న, అరల్ సీ, చాత్ లేక్, బేరన్ ఐలాండ్ వాల్కనో, ఈ మూడు కూడా ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో మీకు చాలా ఇంపార్టెంట్, తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. అరల్ సీ ఇది ఎక్కడుంది? కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఈ 2 దేశాల్లో ఉంది. అయితే దాదాపు 90-95% ష్రింక్ అయిపోయింది. అరల్ సీ అనగానే ఇది ఎండోరిక్ సీ, దీనికి అవుట్లెట్ లేదు.
బాగా ష్రింక్ అయిపోయింది. దీని ప్లేస్లో ఒక డిజర్ట్ ఫామ్ అయిపోయింది. దాని పేరు ఒకసారి చూడండి, కరల్కుమ్ డిజర్ట్ ఏదో పేరు ఉంటుంది. సో ఈ అరల్ సీ 90% ష్రింక్ ఎందుకైంది? ఈ కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఈ రెండు కూడా సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్నప్పుడు, యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్నప్పుడు యుఎస్ఎస్ఆర్ ఇరిగేషన్ పర్పసెస్ కోసం వాటర్ని డైవర్ట్ చేసింది, రివర్ వాటర్ని డైవర్ట్ చేసింది. దాంతో ఈ అరల్ సీ కుచించుకుపోయింది. దాని ప్లేస్లో ఒక డిజర్ట్ వచ్చేసింది. ఇది అరల్ సీ కథ. కజకిస్తాన్ అలాగే ఉజ్బెకిస్తాన్ ఈ రెండు దేశాల్లో ఉందన్నమాట. ఇది ష్రింక్ అయిపోవటం వల్ల ఏర్పడిన డిజర్ట్ పేరు కూడా ఒక్కోసారి తెలుసుకోండి. తర్వాత రెండోది చాత్ లేక్. ఈ చాత్ లేక్ అనేది 4 దేశాల్లో విస్తరించి ఉందన్నమాట. ఆ 4 దేశాల పేర్లు ఒకసారి చూడండి. ఈ చాద్, అలాగే కెమెరూన్, అలాగే ఇంకొక దేశం నైజర్ అనుకుంటాను. ఆ 4 దేశాలని ఒకసారి మ్యాప్లో చూడండి. సో ఇక్కడ చాద్ లేక్ ఏదైతే ఉందో అది కూడా బాగా కుచించుకుపోయిందనమాట. 4 దేశాల్లో విస్తరించి ఉంటుంది. దీనికి వేరే కారణాలు ఉన్నాయి. అదేమో యారిడ్ రీజియన్ అనమాట, వర్షాలు తక్కువ పడటం, తర్వాత క్లైమేట్ చేంజ్ మూలంగా ఇక్కడ ఈ మధ్య కాలంలో చూస్తే డ్రౌట్స్ అవన్నీ పెరిగిపోవటం, తర్వాత వాటర్ డైవర్ట్ అవ్వటం, ఇట్లాంటి కారణాలు. కానీ అరల్ సీకి చాద్ లేక్కి తేడా ఉంది. అరల్ సీ కుచించుకుపోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఇరిగేషన్ వాటర్ని డైవర్ట్ చేయటం యుఎస్ఎస్ఆర్. అయితే చాద్ లేక్ మాత్రం వాతావరణంలో వచ్చిన మార్పుల మూలంగా, అంతేకాకుండా అది యారిడ్ రీజియన్ కావడంతో కూడా ఈ చాద్ లేక్ అనేటువంటిది కుచించుకుపోయింది. ఇక బ్యారన్ ఐలాండ్ వాల్కనో, మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్నటువంటి ఒకే ఒక్క యాక్టివ్ వాల్కనో బ్యారన్ ఐలాండ్ వాల్కనో. ఇది దాదాపు 138 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పోర్ట్ బ్లెయిర్కి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ రాజధాని అయినటువంటి పోర్ట్ బ్లెయిర్కి దాదాపు 130-140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండమాన్ సీలో ఉంటుంది. తర్వాత సుమత్రా ఐలాండ్ నుంచి మయన్మార్ దాకా ఉన్నటువంటి ఏరియా మీరు చూస్తే ఇది ఒకే ఒక్క యాక్టివ్ వాల్కనో. ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్న ఒకే ఒక్క యాక్టివ్ వాల్కనో. ఇది 1780 ప్రాంతాల్లో ఆ తర్వాత దాదాపు 50 సంవత్సరాల పాటు 4-5 సార్లు వల్కనిక్ ఎరప్షన్ జరిగింది. ఆ తర్వాత దాదాపు 140 సంవత్సరాలు డార్మెంట్గా ఉన్నటువంటిది మళ్ళీ 1990లకు వచ్చేసరికి 1991లో మేజర్ ఎరప్షన్ జరిగింది. రీసెంట్గా 2022-2021 ప్రాంతంలో ఈ బ్యారన్ ఐలాండ్ వాల్కనో ఆ లావాని వెదజల్లడం జరిగిందనమాట. అర్థమైంది కదా? సో ఈ 3 అరల్ సీ, చాద్ లేక్, బ్యారన్ ఐలాండ్ వాల్కనో ఈ 3 వార్తల్లోకి వస్తూ ఉంటాయి. సర్టిఫికేషన్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. సర్టిఫికేషన్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. 2 పాయింట్లు చెప్తాను. మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ సిక్కిం అనమాట. రెండోది ఆర్గానిక్ ఫార్మ్ ప్రొడ్యూసర్స్ గురించి, ఫార్మర్స్ గురించి మాట్లాడుతున్నాను. మన దేశంలో హయ్యెస్ట్, ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలో హయ్యెస్ట్, ఏరియాలో కాదు. ఎందుకంటే మన దేశంలో ల్యాండ్ హోల్డింగ్స్ అన్ని చిన్నవి. ఫారిన్ కంట్రీస్లో ల్యాండ్ హోల్డింగ్స్ చాలా పెద్దవి. నంబర్ ఆఫ్ ఆర్గానిక్ ప్రొడ్యూసింగ్ ఫార్మర్స్ చూస్తే ఇండియా నెంబర్ 1. సిక్కిం ఈజ్ ద ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్. తర్వాత మన ఆర్గానిక్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ దాదాపుగా $1 బిలియన్ దాటిపోయాయి. తర్వాత ఆర్గానిక్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, డొమెస్టిక్ యూసేజ్ కావచ్చు, సర్టిఫికేషన్ ఏంటి? ఒకటేంటంటే ఆర్గానిక్ ప్రొడ్యూస్ మీద మస్ట్ అండ్ షుడ్ జైవిక్ భారత్ లోగో ఉండాలి. జైవిక్ భారత్ లోగో, అలాగే FSSAIకి సంబంధించినటువంటి ఒక నంబర్ ఉంటుంది. FSSAIకి సంబంధించిన నంబర్, జైవిక్ భారత్ లోగో, ఈ 2 కనిపిస్తాయి. తర్వాత ఒకవేళ ఈ ఎక్స్పోర్ట్కి సంబంధించిన ప్రోడక్ట్ అయితే, ఎక్స్పోర్ట్కి డొమెస్టిక్ యూసేజ్కి తేడా ఉంది. ఎక్స్పోర్ట్కి సంబంధించిన ప్రోడక్ట్ అయితే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో
అంటే ఇక్కడ సర్టిఫికేషన్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎపేడా అనేటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఎపేడా అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ పూర్తి పేరు చూడండి. ఎపేడా అనేటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కొన్ని సంస్థలకి అక్రెడిటేషన్ ఇస్తారు ఆర్గానిక్ సర్టిఫికేషన్ గురించి. ఎపేడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎపేడా అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఇది అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ చూస్తుంది ప్రైమర్లీ. ఎపేడా ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. ఎపేడా వాళ్ళు కొన్ని సంస్థలకి అక్రెడిటేషన్ ఇస్తారు. వీళ్ళు అక్రెడిటేషన్ ఇచ్చినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆర్గానిక్ ప్రొడ్యూస్ని సర్టిఫై చేస్తారు. అప్పుడు ఇండియా ఆర్గానిక్ అనే లోగో వస్తుంది. ఇండియా ఆర్గానిక్ అనేటువంటి లోగో వస్తుందన్నమాట. అర్థమైంది కదా. అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాలు మన ఎపేడా వీళ్ళు చేస్తున్నటువంటి అక్రెడిటేషన్ సంస్థల నియామకం, వీళ్ళ సర్టిఫికేషన్ మీద అంత సంతోషంగా లేవు. కొద్ది సంవత్సరాల క్రితం, 1-2 సంవత్సరాల క్రితం ఎపేడాని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ అప్రూవ్డ్ సంస్థల నుంచి ఎపేడాని తొలగించింది. అర్థమైంది కదా. అట్లా చిన్న చిన్న ట్రబుల్స్ ఉన్నాయి. అంటే ఎపేడా ఇస్తున్నటువంటి అక్రెడిటేషన్ ఏదైతే ఉందో, అంటే ఎపేడా ఇస్తున్న అక్రెడిటేషన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా పనిచేయటం లేదు అనేటువంటి అభియోగం మాత్రం ఉంది. సో ఇండియా ఆర్గానిక్ లోగో, FSSAI నంబర్, అలాగే జైవిక్ భారత్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్కి. ఇక ఇంకోటి ఏంటంటే ఇలా ఎపేడా అక్రెడిటేషన్ సంస్థల ద్వారా సర్టిఫికేషన్ కాబడినటువంటి ఆర్గానిక్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దానికి ఇండియా ఆర్గానిక్ లోగో వస్తుందని చెప్పాను కదా. దాన్ని ఎక్స్పోర్ట్ అయినా చేయొచ్చు, ఇక్కడైనా వాడుకోవచ్చు. అయితే పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ PGS, ఇక్కడ రీజనల్ కౌన్సిల్స్ ఉంటాయి, ఫార్మర్స్ అలాగే కన్స్యూమర్స్ వీళ్ళందరూ కలిసి ఈ సర్టిఫికేషన్ చేస్తారు. ఇది పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్. ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో, తినేవాళ్ళు, పండించేవాళ్ళు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ ఇదనమాట. అది ఓన్లీ డొమెస్టిక్ ప్రోడక్ట్స్కే ఉపయోగపడుతుంది, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేరు. కాబట్టి డొమెస్టిక్ ప్రోడక్టే అంటే PGS ఇండియా లోగో ఉంటుంది, FSSAI నంబర్ ఉంటుంది, జైవిక్ భారత్ లోగో ఉంటుంది. ఒకవేళ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఇండియా ఆర్గానిక్ లోగో ఉంటుంది, తర్వాత జైవిక్ భారత్ లోగో ఉంటుంది, FSSAI నంబర్ ఉంటుంది. అర్థమైంది కదా. అది ఎక్స్పోర్ట్కి. ఎక్స్పోర్ట్ కోసం ఇండియా ఆర్గానిక్ స్టాంప్ కావాలి. వాళ్ళు డొమెస్టిక్గా కూడా అమ్ముకోవచ్చు, కానీ డొమెస్టిక్ సర్టిఫికేషన్ PGS ఉన్న వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో సర్టిఫికేషన్ అదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చేస్తుంది. ఇక డొమెస్టిక్ కోసం స్పెసిఫిక్గా ఉన్నటువంటి PGS ఇండియా ఏదైతే ఉందో అది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉంది. ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట. తర్వాత ఇది చెప్పాను కదా. 95వ ప్రశ్న ఈకోవాస్. ఇది మనకి వెస్ట్ ఆఫ్రికా రీజియన్లో ఉన్నటువంటి ఒక పొలిటికల్ అలాగే ఎకానమిక్ యూనియన్. 15 దేశాలు ఈ ఈకోవాస్లో మెంబర్స్. ఈ మధ్య కొన్ని బయటకు వచ్చాయి, నంబర్ మారుంటుంది డెఫినెట్గా. ఇది ఎందుకని వార్తల్లోకి వచ్చిందంటే ఈ మధ్య 3 దేశాలు సపరేట్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ 3 దేశాలు కూడా మిలిటరీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ ఈకోవాస్ ఏదైతే పొలిటికల్ ఎకానమిక్ యూనియన్ ఉందో ఒక ట్రేడ్ బ్లాక్గా ఇది పనిచేయాలో వాళ్ళ మాట వినటం లేదు. వాళ్ళు మేము బయటకు వచ్చి ఒక ఫెడరేషన్ పెడుతున్నామని చెప్పి బర్కినా ఫాసో, మాలి లాంటి దేశాలు అనౌన్స్ చేయడం వల్ల ఈ ఈకోవాస్ వార్తల్లోకి వచ్చింది. ఇక ఏరియన్ స్పేస్ అనేటువంటి సంస్థ ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళకి తయారు చేసినటువంటి రాకెట్ ఏరియన్ 5, ఏరియన్ 6 ఇవన్నీ. సో ఏరియన్ స్పేస్ అనేది యూరోప్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ శాటిలైట్స్ లాంచ్ కోసం చాలా ఎక్కువ పేలోడ్ని తీసుకెళ్ళగలవి. తర్వాత ఫాల్కన్ 9 అనేటువంటిది స్పేస్ ఎక్స్. ఇది పార్షియల్లీ రీయూజబుల్ రాకెట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రైవేట్ ఫోర్. మీకు ఇంతకుముందు ఈ ఏరియన్ 6 చెప్పాను కదా, ఇది ఎక్స్పెండబుల్ రాకెట్, రీయూజబుల్ కాదు. అంటే వెళ్ళిపోతుంది ఆ రాకెట్, అందులో పార్ట్స్ ఏం మళ్ళీ భూమికి రావు. ఇక్కడ ఫాల్కన్ 9లో కొన్ని పార్ట్స్ మళ్ళీ భూమికి వస్తాయి. అందుకే దాన్ని ఏమన్నారు, ఫాల్కన్ 9 ఏమన్నారు,
రీయూసబుల్ రాకెట్, పార్షియల్లీ రీయూసబుల్ రాకెట్. ఇక ఏరియన్ 6 అనేటువంటిది ఎక్స్పెండబుల్ రాకెట్. లాంగ్ మార్చ్ అనేటువంటిది చైనాది, అది కూడా ఎక్స్పెండబుల్ రాకెట్. వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వీటికి పేలోడ్ చాలా ఎక్కువ తీసుకెళ్ళగలం. మన జిఎస్ఎల్వి ఉందనుకోండి, జిఎస్ఎల్వి Mark 3 అంటే ఈ మధ్య దాని పేరు కూడా మార్చారు. అది మ్యాక్సిమం 4 tons ఎక్కడ తీసుకెళ్ళగలదు? జియో స్టేషనరీ ఆర్బిట్కి తీసుకెళ్ళగలదు. లో ఎర్త్ ఆర్బిట్కి 10 tons తీసుకెళ్ళగలదు. కానీ వీటి కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, మీరు ఒక మొబైల్ యాప్ ద్వారా మీరు మెయిన్ సర్వర్ని కనెక్ట్ అవుతారు. దానికి మీకు మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటారు, యాప్ని. ఆ తర్వాత ఇంటర్ఫేస్ ఇక్కడ ఉంది కదా, ఆ ఇంటర్ఫేస్ అనేటువంటి దాని ద్వారా మీరు కనెక్ట్ అవుతారు. ఉదాహరణకి మీరు ఒక వెదర్కి సంబంధించినటువంటి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు ఆ సర్వర్తో కనెక్ట్ అయి ఉంటారు. దాన్ని అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటారు, ఏపీఐ. ఇక ఏపీఐ అనేది తరచుగా ఎక్కడ యూస్ అవుతుందంటే, మీరు ఆధార్ ఉంది కదా, ఆధార్ డేటాబేస్ ఉంది. ఆధార్ డేటాబేస్ తోటి చాలామంది, ఉదాహరణకు మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళితే వాళ్ళు ఆధార్ డేటాబేస్ని యాక్సెస్ చేయగలరు. అక్కడ మీ వేలిముద్ర తీసుకోగానే వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ స్క్రీన్ మీద కనబడతాయి. ఇవన్నీ కూడా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ద్వారా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి పదం కూడా ఇంకోటి ఉంది. పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సెక్యూర్డ్ కమ్యూనికేషన్. అర్థమైంది కదా, అది ఈమెయిల్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమ్యూనికేషన్ కావచ్చు. సెక్యూర్డ్ కమ్యూనికేషన్కి సంబంధించింది పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే 2 ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ మధ్య ఏర్పడేటువంటి ఇంటర్లింక్, దానికి ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ఇందాక చెప్పాను కదా, ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఈ రెండింటిని అనుసంధానించేది ఈ ఓఎస్ అన్నమాట, ఆపరేటింగ్ సిస్టమ్. సో తరచుగా ఆపరేటింగ్ సిస్టమ్, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ వార్తల్లోకి వస్తూ ఉంటాయి. ఇక వైఆర్ సగైంగ్ రీజియన్, చిన్ స్టేట్, నార్థరన్ రఖిన్ స్టేట్, ఈ 3 కూడా ఎందుకని వార్తల్లోకి వచ్చాయంటే, ఈ 3 కూడా మయన్మార్కి సంబంధించి ఈ మధ్య మయన్మార్లో అంతర్యుద్ధం జరుగుతుంది కదా. చాలా పదాలు ఇంతకుముందు చెప్పాను మయన్మార్కి సంబంధించి. నేషనల్ యూనిటీ గవర్నమెంట్, 3 బ్రదర్హుడ్ అలయన్స్, అలాగే మన దేశానికి బార్డర్గా ఉన్నటువంటి మయన్మార్లో ఉన్నటువంటి ఈ 3 రీజియన్స్ కూడా వార్తల్లోకి వచ్చాయి. తర్వాత అలాగే తత్మాదా అంటే ఎవరైతే రూల్ చేస్తున్నారో మయన్మార్ని, అక్కడ ఆర్మీకి ఉన్న పేరు తత్మాదా. తర్వాత గ్లోబల్ సిటీస్ ఇండెక్స్, ఈ మధ్య గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ప్రపంచంలో మన దేశానికి సంబంధించినటువంటి సిటీస్ని చూస్తే మీకు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నది ఢిల్లీ. దాని ర్యాంక్ ఎంత? 350. 350 లోపల గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో లివబుల్ సిటీస్ మన దేశంలో లేవు. అర్థమైంది కదా. ఈ 1000 సిటీస్లో 1000 సిటీ ఏదో తెలుసా? ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సుల్తాన్పూర్ అనుకుంటారు. అర్థమైంది కదా. సో అర్బన్ ఇన్ఫ్రా కావచ్చు, అర్బన్ లివింగ్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. సరే, ఇంతటితో ముగిద్దాం. ఇక రేపటి నుంచి చెప్పాను కదా మీకు బడ్జెట్ అలాగే ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి మాడ్యూల్స్ మీకు వరుసగా ఒక వారం రోజుల పాటు ప్రజెంట్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఈ మాడ్యూల్స్ యథావిధిగా స్టార్ట్ అవుతాయి. మళ్ళీ కలుద్దాం. నమస్తే.